वामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल నా కళ నిజమైంది. ఏంటి నిజమైంది? కల్లో మీ అబ్బాయిని కలెక్టర్ చేస్తానంటావు. అరటి తొక్కేం కాదు. నీ దృష్టిలో కలెక్టర్ అవ్వడం అంటే తమలపాకు తిని గోడ మీద ఊసినంత సులువు అనుకున్నావా? అది సరే గాని ఆఫీసు టైం అయింది, లేచి వెళ్ళవయ్యా. నువ్వు లేవకపోతే నేనే నిద్ర లేపుతా. ఆర్థిక పరిస్థితుల కారణంగా అప్పారావు పెద్దగా చదువుకోలేదు. కలెక్టర్ ఆఫీసులో బిళ్ళ బంట్రోత్తుగా ఉద్యోగం చేస్తున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం అప్పారావు తాత వెంకట్రావు ఇదే కలెక్టర్ ఆఫీసులో బంట్రోత్తు ఉద్యోగం చేశాడు. ఆయన ఉద్యోగం తన కొడుకు సుబ్బారావుకు వచ్చింది. సుబ్బారావు ఉద్యోగం అప్పారావుకు వచ్చింది. ఇలా 3 తరాల నుండి కలెక్టర్ ఆఫీసులో గుమస్తాలుగా ఉద్యోగాలు చేస్తూనే ఉన్నారు. అప్పారావు మాత్రం తన కొడుకును బాగా చదివించి కలెక్టర్ని చేయాలని కోరిక. ఇదండి ఈ అప్పారావు జీవిత కథ. అమ్మో, టైం అయిపోయింది. వీడెక్కడా? రాజా, రాజా! పొద్దున్నే నేను నిద్ర లేపితేనే లేచేవాడు కాదు. ఇంత పొద్దున్నే ఎక్కడ పోయి ఉంటాడబ్బా? రివర్స్ అయింది. ఈ విషయం మా నాన్నకు తెలిస్తే కన్నీటి సాగరంలో మునిగిపోతాడు. కలచెదిరింది కథ మారింది కన్నీరేక మిగిలింది. ఏం చేద్దాం చెప్పరా? రే ఏదో ఒకటి చెప్పండి రా, ప్లీజ్ రా, తొందరగా చెప్పండి. నాకు నత్తి నువ్వు కొట్రా సుత్తి. పుస్తకం అంటారా? మా వాడిని దీవించండి. మీలో ఉన్న జ్ఞాన సరస్వతినంతా వాడి బుర్రలోకి ఎక్కించి వాడిని గొప్పవాడిని చేయండి. ఒరే రాజా, నువ్వేం బాధపడకురా. నీ సీన్ సితార కాకముందే ఒక మాస్టర్ ప్లాన్ ఆలోచించా. కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం కోడి రామకృష్ణ లాగా ఒక డ్రామా ప్లే చేస్తారా? కోడిరా కోడి. హలో అంకుల్, కంగ్రాట్స్ అంకుల్. మన రాజగారు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు అంకుల్. ఎంత మంచి శుభవార్త చెప్పారా? వారు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవడమే కాకుండా మమ్మల్ని కూడా ఫస్ట్ క్లాస్ లో పాస్ చేయించాడు అంకుల్. ఈ ఆనందంలో మాటలు రావడం లేదురా. అంకుల్, మీ కళ నెరవేరిందిగా. సరే, అవును వాడెక్కడ పొద్దున్న నుంచి కనపడడం లేదు? ఏం లేదు అంకుల్, ఈ ఆనంద సమయంలో గుడికి అదే అంకుల్ గుళ్ళో పొర్లు దండాలు పెట్టడానికి వెళ్ళారు అంకుల్. ఓకే ఓకే. అమ్మయ్యా, ఎలా చెప్పారు? మంచి అడావుడిగా వెళుతున్నావు. మా అబ్బాయి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. అందుకే మీ అందరికి నోరు తిప్పి చేద్దామని స్వీట్లు తెచ్చాను. అదృష్టవంతుడు అప్పారావు. నీ వాలకం చూస్తుంటే మీ వాడిని కలెక్టర్ చేసేటట్టున్నావే. అవునాయుడు, మా అబ్బాయిని కలెక్టర్ చేయాలన్న ఆశ. నువ్వు చేసేదేమో బంట్రోతు ఉద్యోగం, చాలని జీతం, ఆకాశానికి నిచ్చెనేస్తున్నావేమో. నేను పేపర్ బాయ్నే అనుకుంటే అబ్దుల్ కలాం రాష్ట్రపతి అయ్యేవాడా? నేను చాయ్ వాలనే అనుకుంటే మన మోడీ ప్రధానమంత్రి అయ్యేవాడా? దేనికైనా కృషి పట్టుదల ఉండాలయ్యా. ఓకే, ఈ ఫైల్ ఆర్డీ ఆఫీస్కి పంపించండి. ఓకే సార్.
సార్ ఈరోజు వితంతువులందరికీ కుట్టు మిషన్ల పంపిణీ చేయాలి. 3 గంటలకు ఎంఆర్ఓస్ తోటి కళ్యాణ లక్ష్మి మీటింగ్ ఉంది సార్. ఓకే. 4 గంటలకు సీఎం గారి అపాయింట్మెంట్ ఉంది సార్. ఓకే ఓకే. సార్ స్వీట్ తీసుకోండి సార్. థ్యాంక్ యూ. ఏంటి సంగతి? మా అబ్బాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు సార్. వెరీ గుడ్. బాగా చదివించు. ఈ రోజుల్లో విద్యార్థులు స్టడీస్ మీద కంటే అదర్ యాక్టివిటీస్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అదే నువ్వు బాగా చదివించావనుకో, మన ఆఫీస్లోనే ఏదో ఒక చిన్న ఉద్యోగం ఇద్దాం. మీరేమో కలెక్టర్ హోదాలో ఉండాలా, మా పిల్లలేమో మీ కింద ప్యూన్లుగా పనిచేయాలా? ఇక్కడ తెలిసిపోతుంది మీ కుళ్ళు. వస్తాను సార్. ఓకే. మావాడు ఫస్ట్ క్లాస్ బావు గారు, మీ అల్లుడు కదా. అవునవును. మా అక్కయ్య చేతి కాఫీ అమృతం బావు గారు. మీ అక్కయ్య చేత్తో ఇచ్చేసిన అమృతమే. అంతేగా, మా అక్కయ్యని చేసుకోవడం మీ అదృష్టం. అవును, మన మహాలక్ష్మిది లోపలుంది, పిలుస్తానుండు. అమ్మా మహాలక్ష్మి. మహాలక్ష్మి వస్తున్నానమ్మా. మావయ్య వచ్చారా? మావయ్య బాగున్నారా? మావయ్య అవునమ్మా, నిన్ను చూస్తుంటే చిన్నప్పుడు మా అక్కయ్యని చూసినట్టే ఉంటుంది. బాగా చదువుకుంటున్నావమ్మా? చదువుతున్నాను మావయ్య. ఈసారి ఫస్ట్ క్లాస్ గ్యారంటీ. ఇంకేం సంతోషం. మావాడు కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడమ్మా. బావకి ఫస్ట్ క్లాసా? నో ఛాన్స్. జులాయిగా తిరిగే బావకి సడన్ గా ఫస్ట్ క్లాస్ ఎలా వచ్చిందబ్బా? ఏదో మతలబ్ ఉంది. బావా నీ పని చెప్తా. ఏంటమ్మా ఏదో కొనుక్కుంటున్నావు? హా, ఏం లేదు మావయ్య, కాలేజ్కి టైం అవుతుంది, నేను వెళ్ళొస్తా. ఓకే అమ్మా, బాయ్ మావయ్య. ఆ. బాయ్ డాడీ. రే తమ్ముడు, రాజా మహాలక్ష్మి పెళ్లి గురించి ఏం ఆలోచించావురా? అక్కయ్య, లక్ష్మి పుట్టగానే కోడలను చేసుకుంటాను మాట ఇచ్చేశాను. చదువు పూర్తయి రాజాకు మంచి ఉద్యోగం రాగానే మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసేద్దాం. మంచి మాట చెప్పారు బాబు గారు. అలాగేరా, రండి టిఫిన్ చేద్దాం. అవునవును, ముందా పని చూద్దాం పదండి. అలాగే. ఈరోజు క్లాస్ బాగా బోర్ కొట్టేసింది. అవునే. మావయ్య ఏమో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడని చెప్పారు. బావ నెంబర్ ఇక్కడ లేదు. చెప్తా. బావ కాలేజ్లోనూ లేడు, ఇంట్లోనూ లేడు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఎవరు ఎవరా? నీ అమ్ముడినే. ఏంట్రా, ఏంటి గొడవ? ఏంటిలో వచ్చావు? సైలెంట్ అయిపో, సీన్ రివర్స్ అయిపోద్ది. యాసిడ్ మొహం మీద చల్లానే అనుకో, వైలెన్స్ అయిపోద్ది. మొహం చూసుకోవడానికి అర్థం కూడా పనికిరాదు. గుర్తుకు రాలేదా? ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో. ఏంటి కాపీయా? సార్ ఇవన్నీ కామన్ సార్, కావాలంటే నా దగ్గర కూడా ఉన్నాయి సార్. సెక్యూరిటీ అవసరం లేదు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నోటీస్ బోర్డులో నా పేరు లేదే అనుకో, సీన్ రివర్స్ అయిపోద్ది. పోరా, నా సర్వీసులో నీలాంటి వాళ్ళు ఎంతమంది చూశాను. గుర్తుకొచ్చిందా? ఇప్పుడు నోటీసు బోర్డులో నా పేరు లేదు. కాలేజ్ వదిలిపెట్టి వెళ్ళిపోతావా, లేక ఈ యాసిడ్ నీ మొహం మీద చల్లమంటా? అంత పని చేయకు బాబు, నేను కాలేజ్ వదిలిపెట్టి వెళ్ళిపోతాం. నువ్వు ఆవేశపడకు, నా మాట విను బాబు. మా డాడీ నేను చేయొద్దన్నయ్యా, మేము వెళ్ళిపోతాం. ఎక్కడో టచ్ చేసావు చెల్లమ్మ. తెల్లారేసరికి కాలేజీలో కనిపించావో గుర్తుపెట్టుకో. చుట్టే నడు రా, రండ్రా. అలా ఇచ్చావురా, అది అలా ఇవ్వాలి. ఈ దెబ్బతో తెలుగు ఒరే మామ, నిజంగా దీంట్లో యాసిడ్ అంటావురా? కావాలంటే చూడరా. మిత్రద్రోహి యాసిడ్ నా మీద పోతావేరా? ఒరే తన, వీడి వల్ల నా కళ్ళు పోయాయిరా, వీడి వల్ల నా జీవితం సర్వనాశనం అయిపోయిందిరా. రేయ్, రేయ్, చెప్పురా. ఇది యాసిడ్ కాదురా, మరి పసుపు నీళ్ళు. పసుపు నీళ్ళ? అవురా, నా కళ్ళు కనపడుతున్నాయి. అరే నా కళ్ళు వచ్చేసాయిరా. అరే మాను. రా నానా, నానా, రా రా రా. నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను నానా. అబద్ధం ఆడకండి రా, కలియుగం అంతం అవడానికి చాలా టైం ఉంది. సంతోషం రా, చాలా శ్రమ పడ్డావు. థ్యాంక్స్ నానా. అవును, రాత్రంతా ఎక్కడికి పోయారా? మేము అంకుల్ నిన్న చెప్పాను కదా అంకుల్, అమ్మోరు గుడికెళ్ళి పొట్టు దండాలు పెట్టి వచ్చే తలకు చాలా లేట్ అయింది అంకుల్. మంచిదిరా, నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినందుకు ఆఫీస్ లో స్వీట్లు పంచాను. థ్యాంక్ యూ నానా. అంకుల్ ఈసారి 100కు 100 మార్కులు వస్తాయి అంకుల్. నాకు చాలా గర్వంగా ఉందిరా.
అసలు విషయం తెలిస్తే మన రాజగాడికి రచ్చ రంబోలే అబ్బు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు. నా జీవితంలో ఇది మర్చిపోలేని రోజురా. ఆశయం బలంగా ఉంటే సముద్రాన్నైనా దాటొచ్చని మా రాజా నిరూపించాడు. ఎస్, నిరూపించాడా? అరటి తొక్కేం కాదు. రే చెప్పండి, తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చే నిజమైన ఆస్తి చదువే. చెప్పండి. అవును అంకుల్, తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చే నిజమైన ఆస్తి చదువే. ఇదిగో ఈరోజు మీ అందరూ వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేయండి. పోండి. అంకుల్ ఈ రోజు నైట్ కూడా రావట్లేదు అంకుల్. అదేంట్రా? సాయిబాబా గుళ్ళో భజన ప్రోగ్రామ్ ఉంది అంకుల్. మమ్మల్ని దీవించండి అంకుల్. బీరు చికెన్. ఎస్ అంకుల్ ఎంత మంచివాడరా. ఆయన ఒక మహాత్ముడు, ఒక మదర్ తెరీసా కనిపిస్తుంది. అవునరా? ఏంట్రా ఏమైంది? ఒరేయ్, మీ నాన్నని ఎలాగోలాగా మేనేజ్ చేసి మీ మరదలు ఉందే, దాని నోరు ఎవరు మేనేజ్ చేస్తారు? దాని నోరు ముందే BBC లండన్ రాపోర్ట్ చేస్తుంది. ఒరేయ్, వాడి తర్వాత వస్తారు కానీ ముందు మనం వెళ్దాం. వస్తున్నా. నేనే రాజాని. హాయ్, నాతో ఏమైనా పనుండి వచ్చావా? అత్తయ్య, మావయ్య, అత్తయ్య, అత్తయ్య మావయ్య. ఇంట్లో లేరు, వాళ్ళు గుడికి వెళ్ళారు. రావడానికి చాలా టైం పడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావంటగా. నీకెలా తెలుసే? నోటీస్ బోర్డులో నీ నెంబర్ లేదుగా. అబ్బా, దీనికి కూడా తెలిసిపోయిందా? ఇప్పుడు నా సీన్ సితార అయిపోయినట్టే. ఈ గణ నుంచి నువ్వే కాపాడాలి. ఈ విషయం ఆయనకి తెలిసిందనుకో, ఆయన హర్ట్ అవుతాడే. నా హార్ట్ ని టచ్ చేసావు బావా. ప్లీజే, అసలు నీ బాధ ఏంటే? నన్ను పెళ్లి చేసుకుంటావా? అబ్బా, చేసుకుంటాలేవే బాబు. కన్ఫర్మ్ గా చేసుకుంటావా? లేదంటే చెంబు చేట ఉద్ది. చూడు మహాలక్ష్మి, నేను పోకిరి. ఏ హార్డ్వేర్నో సాఫ్ట్వేర్నో చూసి పెళ్లి చేసుకున్నావు అనుకో, వాళ్ళకి మంచి శాలరీస్ ఉంటాయి, నీ లైఫ్ కూడా బాగుంటుంది. చూడు బావా, ఈ కాలంలో అమ్మాయిలకి శాలరీస్ ఇంపార్టెంట్ కాదు, మగవాళ్ళ క్యాలరీస్ ఇంపార్టెంట్. నువ్వేమో హార్డ్వేర్, నేనేమో సాఫ్ట్వేర్, మనిద్దరం కలిస్తే ఆ ప్రింటే వేరు. ఛే, నువ్వు మారవే. మీకు విషయం తెలుసంటే ఆ రాజా దెబ్బకి లెక్చరర్ ఊరు వదిలి వెళ్ళిపోయారంట. అవునంట. పాప మా లెక్చరర్ ఎంత మంచివారో తెలుసా? వాడు చదవడు, ఇంకొకళ్ళు చదవనివ్వడు. ఈ కాలేజ్కి పట్టిన గ్రహచారమే మరి. అవునే, ఇంగ్లీష్ లెక్చరర్ ని రాజా బెదిరించాడంటరా. ఇక్కడ నుంచి ఆయన కాలేజీకి రాడంట. అయ్యో, మంచి లెక్చర్స్ అందరినీ బెదిరించి పంపించేస్తుంటే మనం ఎలా బాగుపడతాం? వాడు విన్నాడంటే నువ్వు అయిపోతావు. మంచివాడికే వస్తాయండి కష్టాలు. తోటి లెక్చరర్ వెళ్ళిపోతున్నారంటే బాధగా ఉంటుంది కదా. ఇలాంటి వెదవతో పెట్టుకుంటే చూసి చూడనట్టు పోవాల్సిందే మేడం. స్టూడెంట్స్ కాపీ కొడుతుంటే చూసి చూడనట్టు ఎలా వెళ్ళిపోతామండి? అది మన వృత్తి ధర్మం కదా. ధర్మాలు వేదాలు పక్కన పెట్టండి. నారు పోసిన వాడే నీరు పోయాలన్నది వేదాంత సారం. చదువు చెప్పినోడే పరీక్ష రాయాలన్నది నేటి సారం. ఎప్పుడు బాగుపడుతుందో ఈ సమాజం. ఏంట్రా సంగతులు? ఒరే రాజా, నువ్వు ఇచ్చిన చెల్లెక్కి ఆ తెలుగు లెక్చరర్ మూటాముళ్ళే సర్దుకొని వెళ్ళిపోయారా. ఇప్పుడు అది కాలేజీలో హాట్ టాపిక్ అయిందిరా బాబు. ఇంతకీ ఆ లెక్చరర్ బదులు ఒరే నచ్చి, నేను చెప్తారా నీ శుద్ధి. ఆ లెక్చరర్ ప్లేస్ లో ఏ లెక్చరర్ వస్తారా అని అడ్డం. బొమ్మ బోర్సేద్దాం రా. బొమ్మ పడింది అనుకో, ఒక అందమైన అమ్మాయి మన కాలేజీకి లెక్చరర్ గా వస్తుంది. లెక్చరర్ అయితే భలే ఉంటుందిరా. అవును మామ, ఇలాంటి అమ్మాయి మన కాలేజీ లెక్చరర్ గా వస్తే నా అటెండెన్స్ 100కు 100రా. నీది 100 అయితే నా 110రా. ఈ అడ్రస్ కొంచెం చెప్తారా? చెబుతాను గానీ, మీ పేరు సౌందర్య కదా? అవును. కాదు,
నేను ఒక పజిల్ చెప్తాను, ఇప్పండి. అలాంటి విషయాల్లో మేము చాలా ముద్దులు. అడగండి. ఆకాశంలో ఏముంటాయి? చుక్కలు. మేఘాలు. ఓకే, మరి అమ్మవారి మెడలో ఏముంటుంది? దండ. మళ్ళీ మాల. ఆ రెండు కలిపితే నా పేరు వస్తుంది. మేఘమాల. అది సరే, ఇంతకీ అడ్రస్ చెప్తారా? ఓ, ఇలా స్ట్రైట్ గా వెళ్ళాక ఒక టెంపుల్ వస్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి ఒక 3 అడుగులు వేసి మీ బ్యాక్ మీరు చూసుకున్నారు అనుకోండి, ఈ అడ్రస్ వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఆటో రా 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 రా. త్వరగా రండి రండి. మనడు మంచి స్పీడ్గా ఉన్నాడు రా. మేఘమాల గారు. అవును, మేఘమాలనే. నా పేరు బాగానే కనిపెట్టావు. నీకోసమే వచ్చాను. తొలిసారి రైల్వే స్టేషన్లో చూసినప్పుడే మీ మీద మనసు పడ్డాను. మీరంటే నాకు చెప్పలేనంత ప్రేమ ఏర్పడింది. నా గుండెల్లో ఒక్కసారి తలపెట్టి చూడు, నీకే తెలుస్తుంది ఆ గుండె చప్పుడు. మంచి కళను పాడు చేసావు కదరా మిత్రద్రోహి. అబ్బో, మనం కాలేజ్ నెగ్గొట్టైనా సరే మేఘమాలను ఎత్తుకుదాం. ఒరే మామ, నువ్వు కూడా వచ్చావా? నేనే కాదు, వాడు కూడా వచ్చారా? ఒరే మామ, మనం ఏ రోజు కాలేజీకి వెళ్ళామురా? వెతుకుదాం రా. ఆ అమ్మాయి కనబడేంత వరకు వెతుకుదాం. ఓకేనా? ఓకే. ఒరేయ్, ఇదేనా మేఘమాల ఇల్లు? కంగ్రాట్స్ రా, దొరికింది. బాబాయ్ 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 రా. ఏం బాబు, మేఘమాల ఇంట్లో ఉందా? ఉందిగా. ఇల్లు బాబాయ్. అమ్మా మేఘమాల, రామ్మా. నువ్వు మేఘమాల? నైస్ మీట్ యు. థ్యాంక్ యూ. పదరా. ఆగా. రేయ్, వెళ్ళి చూడరా. నువ్వు వెళ్ళి చూడరా. మేఘమాల, మేఘమాల. అరే కుక్క. ఇంటికి పగటి వేళ కూడా దెయ్యాలు తిరుగుతాయట్రా. మనకి మంత్ర జగన్మోహన్ రూపంలో కనిపించిందేమో. దయ్యాలనే కూడా బాబు, దయ్యాలంటే నాకు బాగా వణుకొచ్చేస్తుందిరా బాబు. మొన్న రాజుగారి గది చూసినప్పటి నుంచి ఇంకా చాలా భయం ఎక్కువ అయిందిరా దయ్యాలంటే. మేఘమాల, మేఘమాల. ఒరే నీ ఎంకమ్మ, వారం రోజుల నుంచి మందు లేదు, బీరు లేదు, బిర్యానీ లేదు. మేఘమాల మేఘమాల అని చంపుతున్నావు. ఎక్కడుందిరా మేఘమాల? రే, ఆ ఇంట్లో వెతికామా మనం? ఒరే నీ ఎంకమ్మ, వారం రోజుల నుంచి తిరిగి తిరిగి నా కాళ్ళు అరిగిపోయి హైట్ తక్కువయ్యాను, కానీ ఆ మేఘమాల ఎక్కడుందో కనబడట్లేదురా. ఎక్కడుందో నాకు ఎలా తెలుస్తుంది చెప్పు? మేఘమాల కలలోకొచ్చింది. వెన్నెలలాంటి వన్నెలు చల్లి మనసే దోచింది. శశిరేఖ నువ్వే, సుమబాల నువ్వే, సుమగంధమై విహరించిన చిరుగాలి కరగా నువ్వే. ప్రతియంశ నువ్వే, సుధధార నువ్వే, కుసుమాలుగా వికసించిన నీ నగవులన్నీ నావే. మేనకలోని మేను విరుపులు, ఊర్వశి పులుకుల హోయలు,
సరసలోని అంగభంగిమలు నీలోనే చూశాను. శివరంజనిలో సంకీర్తనలే నీ దోర పెదవి పలికే. సిగ పువ్వులుగా దివితారలే నీ గురులలో నవోదిగే. హృదయం విరిసి విహరించెను మనసే, కలలు మురిసి పులకించెను వయసే. మధుర భావనలు కవితలుగా రాసింది. వయసు కన్నులకు వలపు కలలనే జల్లులుగా చిలికింది. నా లస్కుట పల్లంగరే అదిరిందిరా పిల్ల. ఆకుచాటు పిందే బయట చాటు పిల్ల. వాళ్ళే ఒకరిగా ఉంటుందిరా. ఇంకో మాట అంటే చెప్పు తీసుకుని కొడతా. ఏంటే నన్నే చెప్తా కొడతావా? అది నా చెల్లెలు. నా చెల్లెల మీద చేస్తే రాజా వచ్చి నీ గిటార్ పగల కొడతాడు. వాడేమన్నా పెద్ద పిస్తానారా? ఇప్పుడే టచ్ చేస్తాను నీ చెల్లెల్ని. ఏంట్రా నువ్వు? గుమ్మ ఏంట్రా? నీ చెల్లెలకి జరగాల్సిన అవమానం నీకు జరుగుతుందిరా నా లస్కుట పల్లంగరే. మళ్ళీ ఏంట్రా మీ గోల? నా అందాల స్వప్న సుందరి నా కల్లోకి వచ్చినప్పుడల్లా పాడు చేస్తున్నారు కదరా. నీ స్వప్న సుందరి పాడుగాను అక్కడ మన తనగాని విక్రమ్ రాజ్ గారిని కొట్టి చంపేస్తున్నారా? అవునా? పదండి. నీకెందుకు పోరా? వాడినెందుకు కొట్టావు? మరి మా వాడిని ఎందుకు కొట్టావురా? వీడు నా ఫ్రెండ్. వాడు నాకు ఫ్రెండే. అయితే ఏంట్రా? సార్ వాడు నా ఫ్రెండ్ని కొట్టాడు సార్. ఏరా సార్ వాడు కహానీలు చెప్తున్నాడు సార్. సైలెన్స్. బీపీ బీపీ బీపీ. నాకు బీపీ పెంచి నాలో ఉన్న పీకే రావుని బయటికి రానివ్వకండి. వాడొస్తే మీ బ్రతుకులు బైపాస్ రోడ్ అవుతుంది. నాలో సింహాన్ని చూడండి, తోకలేపి చూడకండి. ఏం వాసన వస్తుందా? ఎవ్వరా సెటైర్ వేసింది? గంటలు చితికిపోతాయి. నేనున్న కాలేజీలో టీజింగ్, ర్యాగింగ్, రక్తపాతమా? నాలో ఉన్న పీకే రావు వచ్చేశాడు. మిమ్మల్ని అందరినీ వారం రోజులు పీకేస్తున్నాను. ఏం పీకేస్తారా? దట్ మీన్స్ యూర్ ఆల్ సస్పెండెడ్ ఫర్ 1 week. గో. హే హే. ఏం సార్ మనసు మార్చుకున్నారా? నో. మళ్ళీ మీరు కాలేజ్కి రావాలంటే మీ పేరెంట్స్తో రావాలి. వెళ్ళండి. పద.
రైల్వే స్టేషన్ లో కనిపించిన అమ్మాయి ఎక్కడికి వచ్చిందంట్రా? ఆ అమ్మాయి గురించి నేను ఎంక్వైరీ చేస్తాను కానీ నువ్వు రారా మరి రారా. సార్ మా పితృదేవులు. శుభం భూయాత్. శుభం. ఐఎమ్ ఏకే రావు, ప్రిన్సిపల్. కాకులకు పిండం పెట్టి దక్షిణ తీసుకునే లోపు తీసుకొచ్చాడండి దరిద్రుడు. పుట్టి దరిద్రుడు అంటారేంటండి? రోజుకో గొడవ తెచ్చి మీ వాడు ఈ కాలేజ్ ని భ్రష్టు పట్టిస్తున్నాడు. ఓం నమ శివాయ. ఇందులో మావాడి తప్పేమీ లేదండి. కుజుడు నీచ స్థానంలో ఉండి ఇవన్నీ చేయిస్తున్నాడు. దీనికి పరిహారంగా కుజుడికి జపం చేస్తే సరిపోతుంది. దానికి ఓ 5,000 ఖర్చు అవుతుంది అంతే. నా పేరు చెప్పి 5,000 టెండర్ వేసాడా? 5,000 చేయించుకోండి. తప్పకుండా. ప్రిన్సిపాల్ మీరే కాబట్టి ఆ ఖర్చు మీరే భరించాలి. నమ శివాయ. నమ శివాయ. ఆ ప్రాబ్లం నాది కాదు, మీ వాడిది. ప్రాబ్లం ఎవరిదైనా సొల్యూషన్ మాత్రం ఇక్కడే జరగాలి సుమి. అందుకే ఈ కొబ్బరికాయని తీసుకొచ్చా. గ్రహాలన్నింటినీ తలుచుకొని ఈ కొబ్బరికాయని ఆకాశంలో కొట్టకూడదు, నేల మీద కొట్టకూడదు, మధ్యలో ఎక్కడ కొట్టాలా అని ఆలోచిస్తున్నా. నీ పిండాకుడు ఇంకెక్కడ కొట్టావు? నా నెత్తి పైన కొట్టు. మంచి సొల్యూషన్ ఇచ్చారు. నమ శివాయ. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సిట్ డౌన్. రాజా భారతీయ సంస్కృతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానందుడు. రాజా కనబడ్డదే. ఇప్పుడు ఆయన గురించి తెలుసుకుందాం. రాజా 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 ఏంటి విశేషం? దండేసి తీసుకొస్తున్నారు? మా రాజా ఇప్పటికే సస్పెండ్ అయ్యి వారం రోజులైంది. ఈ రోజే ఫస్ట్ టైం క్లాస్కి వస్తున్నాడు. అందుకే జబర్దస్త్గా ఊరేగింపు చేసుకుంటూ తీసుకొని వస్తున్నాం. వాడికి ఊరేగింపు ఏంట్రా? వాడేమైనా పెద్ద పోటుగాడా? మనం ఎన్నిసార్లు సస్పెండ్ కాలేదు. నా రసుకుంటా పల్లంగరి. వచ్చి కూర్చోండి. అల్లుడు చుల్లు చేసి తగ్గించిపోయి వస్తుంటే కూర్చుంటావేమ్రా? మన భారతీయ సంస్కృతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానందుడు. రోగి డాక్టర్ దగ్గర రోగ దాయకూడదురా. ప్రేమించేవాడు ప్రియురాలి నాకు నచ్చి నువ్వు కొట్రా. ఏం లేదురా, ప్రేమించేవాడు ప్రియురాల దగ్గర దాచొద్దు అని అంటున్నాడు. అయినా నువ్వెదురా ఇలా చూస్తున్నావు? సచిన్ టెండూల్కర్ కన్నా అలా భార్య పెద్దది కదా, అభిషేక్ బచ్చన్ కన్నా ఐశ్వర్య రాయ్ పెద్దది కదా. ఏంట్రా నువ్వు కూడా? పలకనమ్మ ప్యాసింజర్. ఒరే నత్తే నువ్వు ఆగరా. నువ్వు చెప్పరా. మనం పలకనామా ఎక్స్ప్రెస్ లాగా స్టేజ్ ఆగొచ్చాం. ఆమె సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో చదివిపోయాం. ఒరే ఇదంతా ఎందుకు గానీ, రాత్రి నీ గురించి కుస్తీ పట్టి డిక్షనరీలో ఉన్న పదాలన్నీ వెతికి ఒక లవ్ లెటర్ తయారు చేశాను. ఆ లవ్ లెటర్ నీ లవర్కి ఇవ్వు, నీకు క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇస్తుంది. కావాలంటే ఆ ప్రేమదాసుని అడుగు. వెళ్దామా? పదరా. మామ, ఈ రామదాస్ ఉన్నాను, దేవదాస్ ఉన్నాను. ఈ ప్రేమదాస్ ఎవర్రా బాబు? రాత్రి అంతా నైట్ అవుట్ చేసి లవ్ లెటర్ రాశాను. ఇప్పుడు నీకు అవసరమా? ఏంటి బాబు ఇలా వచ్చావు? మందు కొడతావా? కాదు ప్రేమదాస్ గారు, మా వాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. తీరా ఎంక్వైరీ చేస్తే అమ్మాయి కాలేజీ లెక్చరర్ అని తెలియంది. అది సమస్య కాదు. నువ్వు లెక్చరర్ని ప్రేమించలేదు బాబు. ప్రేమించిన అమ్మాయే కాలేజీ లెక్చరర్. దట్స్ ఆల్. ప్రేమించాలంటే దమ్ము, ధైర్యం, గట్స్ కావాలి. గట్స్ ఉన్నోడే ప్రపోజ్ చేస్తాడు. ఆ గట్స్ నీలో ఉంటే ప్రపోజ్ చేయి. ఇలా ఎదురు చూస్తుంటే కాలం ఐసులా కరిగిపోతుంది. ఆ అమ్మాయి ఆంటీ అవుతుంది, నీ బ్రతుకు నాలాగా మరో దేవదాస్ అవుతుంది. వెళ్ళి నీ ప్రేమను ప్రపోజ్ చేయి. అబ్బా, నువ్వు ఆగురా, నేను మాట్లాడతా కదా. నీ ఫిగర్ అదిరింద్రా. నా రాసుకుంటా పల్లంగరి. ప్లీజ్ రాదా, మీరు రాసిన నోట్బుక్ ఇవ్వరా? ఎందుకు ఇలా చంపుతావు? చెప్పినప్పుడు రాసుకోవచ్చు కదా. రాసుకొని ఇస్తానమ్మా. గుడ్ మార్నింగ్ అండ్ సిట్ డౌన్. ఈ రోజు మనం వరుధిని ప్రవరాఖ్యుడు ప్రేమ కథ గురించి తెలుసుకుందాం. చూస్తావేంట్రా, మేడం చెప్తుంది కదా. రైట్. వరుధిని ప్రవరాఖ్యుడు వాయులేపనంతో
హిమాలయ అందాలను చూడటానికి వెళ్లిన ప్రవరాఖ్యుడు వేపనం కరిగిపోవడంతో అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు వరూధిని ప్రవరాఖ్యుడు చూస్తాడు. ప్రవరాఖ్యుడు మన రాజుగారు వచ్చారా? May I come in, madam? కమిన్. ప్రవరాఖ్యుడిని మొదటిసారి చూసిన వరూధిని ఐ లవ్ యూ మేడం. ఈ ఫ్లవర్ ఇచ్చో తీసుకున్నాను, అది అట్రాక్షన్. ఈ లెటర్ ఇచ్చో ఇన్ఫాక్చుయేషన్. చేంజ్ యువర్ ఇంటెన్షన్. కమ్ టు మై స్టాఫ్ రూమ్. మన రాజుగారు ఎంత అదృష్టవంతుడా! స్టాఫ్ రూమ్ లో రమ్మంది. ఈడి మొహానికి లవ్ లెటర్, అదో పెద్ద మ్యాటర్, ఆడో పెద్ద జాన్సన్ బేబీరా. రాజా, నీ లెటర్ చదివాను. ఎల్కేజీ కుర్రాడు కూడా ఇన్ని తప్పులు రాయడు. క్లాస్ రూమ్ లో చదివితే ఎక్కడ పరువు పోతుందనని ఇక్కడికి రమ్మని చెప్పాను. నా లెటర్లో తప్పులుండొచ్చేమో గానీ నా ప్రేమలో మాత్రం నిజాయితీ ఉంది మేడం. చూడు, నువ్వు బాగా చదువుకోవాలి, కానీ ప్రేమ దోమాని నీ జీవితాన్ని వేస్ట్ చేసుకోకు. ప్లీజ్, అది కాదు మేడం. పాస్ట్ ఈజ్ ఏ వేస్ట్ పేపర్, ప్రెజెంట్ ఈజ్ ఏ న్యూస్ పేపర్, ఫ్యూచర్ ఈజ్ ఏ క్వశ్చన్ పేపర్. సో రీడ్ అండ్ రైట్ కేర్ఫుల్లీ, అదర్వైజ్ లైఫ్ విల్ బి ఏ టిష్యూ పేపర్. క్లాస్ రూమ్కి వెళ్ళు. చూడరా, వాడు ఎంత ఆనందంగా హ్యాపీగా వస్తున్నాడో. లవ్ లెటర్ వర్కౌట్ అయిపోయినట్టుంది. మనం లెటర్ రాస్తే తిరిగే ఉండదురా. నాకు తెలుసు మామా నీ టాలెంట్. ఎంతమందికి రాయలేదు, ఎన్ని సన్మానాలు చేయించుకోలేదు. కాపీ నా పోరికి. నీ నచ్చి నువ్వు అది కాదురా, నీ పోరికి లెటర్ రాయాలి, అంతే కదా? నేను రాస్తాను. నీ లవ్ సక్సెస్ అయితే నాకు స్వర్ణ కంకణం దొరకాలి రే. ఓకేనా? కంకణం విత్ డైమండ్స్ తో ఏమొద్దారా నీకు? అంటే బడ్జెట్ ప్రాబ్లం అవుతుందేమో మామా. నువ్వు చేసిన దానికి బడ్జెట్ ఏంట్రా, ఎంతైనా పెట్టచ్చు. మిత్రద్రోహి. అదేంటి మామా, బాడీ లాంగ్వేజ్ చేంజ్ అయింది. బాడీ లాంగ్వేజ్ ఏంట్రా? నువ్వు చేసిన దానికి ఇక్కడ బాడీ పెయిన్స్ వస్తుంటే నువ్వేదో గొప్పగా లవ్ లెటర్ రాసావు, దీన్ని పట్టుకొని దాని దగ్గరికి వెళ్తే అది ఇది చూసి ఫస్ట్ వేస్ట్ పేపర్ అంటుంది, తర్వాత ఏమో న్యూస్ పేపర్ అంటుంది, చివరికి నన్ను టిష్యూ పేపర్ అని చేసిందిరా. అవునా? అసలు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీకు మనీ ఆర్డర్ వచ్చిందమ్మా. ఇక్కడ ఒక ఏలు ముద్ర అయిందమ్మా. వచ్చేరా, నీకు సొక్కా కొని పెట్టాలి. అలాగే అమ్మా. మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన మొట్టమొదటి కవి నన్నయ్య. ఈయన రాజరాజ నరేంద్రుని ఆస్థానంలోని కవి. మేడం బొమ్మకిస్తున్నావా ఏంట్రా? చూడరా, ఈయన మహాభారతంలోని మొదటి 3 పర్వాలను తెలుగులో అనువదించారు. నన్నయ్య తర్వాత మిగిలిన పర్వాలను తిక్కన, ఎర్రా ప్రగడ పూర్తి చేశారు. ఫోన్ కట్ చేస్తున్నాడేంటి? వీరి ముగ్గురిని కవిత్రయం అంటారు. ఓం మేఘమాలాయ నమః. నీ ముందు ఐశ్వర్యరాయ్ వేష్టాయ నమః. ఓం మేఘమాలాయ నమః. నీ ముందు సనీలియన్ వేష్టాయ నమః. క్లాస్ లో డిస్టర్బెన్స్ ఏంటి? నీ బాధ ఏంటో చెప్పు. మీరంటే నాకు చాలా ఇష్టం. మీ మధురమైన స్వరం నుంచి ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పరా, ఈ జన్మకు చాలు. ఇది ఈ జన్మకు జరగదు. అయితే నెక్స్ట్ టైం ఓకేనా మేడం? ఇంకొకసారి ఇది రిపీట్ అయిందనుకో, ప్రిన్సిపల్ కి చెప్పి డిస్మిస్ చేయిస్తాను. డిస్మిస్సా? ఎందుకులేండి.
మేడం 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 ఏంటి అంతా కట్టకట్టుకొచ్చారు? రాజా ఏం లేదు మేడం, నేను చెప్తాను మేడం. రాజా చాలా ఆపదలో ఉన్నాడు మేడం. వాట్? మేడం మీరు ఐ లవ్ యూ చెప్పకపోతే మీ పేరు మీద సూసైడ్ నోట్ రాసి రైలు కింద పడి చచ్చిపోతారని పట్టాల మీద పడుకున్నాను మేడం. మేడం మీరు త్వరగా రండి మేడం, లేకపోతే రైలు వచ్చేస్తుంది మేడం. ప్లీజ్ మేడం. సరే పదండి. రండి మేడం. రాజా 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 మేడం వచ్చేసిందిరా. నీకు కావాల్సింది నేను ఐ లవ్ యూ చెప్పడమే కదా. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఈరోజు రైళ్లు రావు. ఆ రోజు ఐ లవ్ యూ చెప్పమంటే ఈ జన్మలో జరగదు అన్నావుగా, అందుకే మీతో ఐ లవ్ యూ చెప్పించుకోవడానికి ఇలా ప్లాన్ చేశాను. ఇప్పుడు మీ సీన్ రివర్స్ అయిందిగా. నువ్వు అసలు మనిషివేనా? సిగ్గులేదు? హలో, హోల్డ్ ఆన్. అసలు ప్రేమించేవాడికి సిగ్గు, శరం, చీము, నెత్తురు ఏమీ ఉండవు. మళ్ళీ చెప్పావురా. అసలు ప్రేమ అసహ్యం నుంచే పుడుతుంది. నువ్వు పిలిస్తే రావడానికి సర్కస్ లో జంతువులు అనుకుంటున్నావా? చెప్పు తెగుదు. కుట్టిస్తాలే. నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావు. నీ ప్రేమ కోసం కటకటాన్ని తెంచుకుని బయటకు వస్తా. అవసరం అయితే నీ కోసం చావనైనా చస్తా. ఈ జన్మలో నువ్వు మారవురా ఇడియట్. వీడొక వెధవా, వీడిని మించిన ఎదవలు మీరు. అరే రాజా ఏమి థాంక్స్ రా మామ. అమ్మా ఫోన్. హలో అమ్మా, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నానురా. నువ్వెలా ఉన్నావు చెప్పు. నేను బాగున్నానమ్మా. నీ ఆరోగ్యం ఎలా ఉంది? వేళకు భోంచేస్తున్నావా? చేస్తున్నామ్మా. నిన్ను చూడక చాలా రోజులైంది. ఒకసారి వచ్చిపోరాదు? వద్దామని అనుకుంటున్నానమ్మా, కానీ పనుల ఒత్తిడి వల్ల రాలేకపోతున్నాను. ఎలాగైనా వీలు చూసుకుని వచ్చి ఒక నెల రోజులు మీ దగ్గరే ఉంటాను. సరేనా? ఉంటానమ్మా. అలాగే, జాగ్రత్త. హలో. హాయ్ బావా. చల్లగా ఉందని మీకోసం వేడి వేడిగా కోడి కూర వండి తీసుకొచ్చాను. మరి నాకు ముద్దు పెట్టవా? ఏంటో భాష? పెట్టవా? పెట్టను. పెట్టవా? పెట్టను. పెట్టవా? పెట్టను. వెతరం శీతలం ఉదరం జరశేఖనం సీముట సీమం సిగ్గుమంతరం తోపుటు పోటం తక్కుటమరం దేవం మోక్షితం దేహం అర్పితం అతరం మధురం స్వర్గమండలం పెళ్ళలక్కము మంగళసూత్రము రణరంగము వీరంగము గమ్ము 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 అచ్చు a 3 Never really gonna get on the floor Come on, shake your body, open the door Rock it, move it, break it, shape it, ooh, 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 ooh ఫస్ట్ నైట్ మనకు సోపనం పగలూరే నీ ప్రేమలో నాకు సుఖం హాగిల్లు కిచ్చనం దిల్లు కిచ్చనం ఒళ్ళంతా మల్లెపూల సోకు సోయగం సీముట సీమం సిగ్గుమంతరం తోపుటు పోటం తక్కుటమరం సై సై సుందరం పై పై మాటరం అతరం మధురం స్వర్గమండలం పెళ్ళలక్కము మంగళసూత్రము రణరంగము వీరంగము
ఉదరం జర శక్తం నీ నడకలోలకం చూడు వాళ్ళకం నీ వయ్యారమే నాకు సంబరం వచ్చే పూనకం నీ వయ్యారం చిక్కు చేసేస్తే మత్తు మత్తరం సీముటు సీమం సిగ్గుమంతరం తోపుటు బోటం తక్కుటమరం హైఫై కాపురం పై పై తొందరం అతరం మధురం స్వర్గమండలం ఆ పెళ్లి లగ్గము మంగళసూత్రము రణరంగము ఈ రంగము 1 a 2 a 3 a 4 ప్రేమ మేఘనం కోడి కూర హిట్టడం వెదరం శీతలం ఉదరం జర శక్తం అలాగే జాగ్రత్త. ఏం కదా ఏం కదా వెరీ గుడ్ వెరీ గుడ్ ఏం కదా ఏం కదా ఇంకో 2 స్టెప్స్. బాబు నడుస్తున్నాడు. ఆ విడతనం పోయినట్టే ఇంకా అందరిలాగే నడుస్తాడు. అమ్మా నేను నడుస్తున్నానమ్మా. ఈ జన్మలో మర్చిపోలేను డాక్టర్ గారు. అయ్యో నాదే ఉందమ్మా. మీరు సమయానికి డబ్బు తీసుకొచ్చారు, నేను ఆపరేషన్ చేశాను. ఇంకా జాగ్రత్త. హలో, తమ్ముడికి ఆపరేషన్ అయిందమ్మా? నువ్వు పంపించిన డబ్బు ఎంతో ఉపయోగపడింది. అయినా నువ్వేంటి వస్తానంటూ రోజులు పొడిగిస్తున్నావు. మేమంతా నిన్ను చూడాలనుకుంటున్నాం. ఒక్కసారి రారాదు? తప్పకుండా వస్తానమ్మా. మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూడాలని నాకు ఉంది, కానీ బిజీగా ఉండడం వల్ల రాలేకపోతున్నాను. ఈసారి తప్పకుండా వస్తాను, అందరినీ కలుస్తాను. సరేనా? సరే. ఎవరు చూడకముందే మీరు అటకించండి. మీరు ఇటకించండి. తొందరగా రండి, 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 రండి. ప్రేమలో లెక్చరర్ మేఘమాల, స్టూడెంట్ రాజా. రే శ్రీను, రాజా అందరూ రండి, చూడండి రా. త్వరలో దంపతులు కాబోతున్న రాజా మేఘమాల. త్వరలో దంపతులు కాబోతున్న రాజా మేఘమాల. అవునా? ఏంటి ఈ విడ్డూరం? ఇదంతా ఎవరు చేసి ఉంటారు? ఆ రాజానేనా? అవును సార్. మొన్న రైలు పట్టాల మీద పడుకుని చచ్చిపోతానని బెదిరించాడు. బలవంతంగా నాతో ఐ లవ్ యూ కూడా చెప్పించుకున్నాడు. ఇంత జరిగినా సరే వాడిలో మార్పు వస్తుందని నేను మీ దృష్టికి తీసుకురాలేదు సార్. గోడల మీద, నోటీస్ బోర్డుల మీద రాస్తున్నాడు సార్. అవును, వాళ్ళ ఫాదర్ని పిలిపించి జరిగింది చెప్పి వాడి మీద యాక్షన్ తీసుకుంటాను. నువ్వు క్లాస్కి వెళ్ళి. ఓకే సార్. తీసుకెళ్ళమండి. హలో అప్పారావు గారు, నే కాలేజ్ ప్రిన్సిపాల్ని మాట్లాడుతున్నాను. ఒక్క నిమిషం సార్, బయటకు వస్తాను. మీరు అర్జెంటుగా కాలేజ్కి రావాలి. ఎందుకు సార్? మీ అబ్బాయి చేసిన ఘన కార్యాల గురించి చెప్పుదామని. ఏం చేశాడు సార్?
మీరు ముందు కాలేజ్కి రండి. ఈ కాయిన్ వేసిన వెదవెవడ్రా? ఇంకెవడు మేడం, ఈ రాజాగాడే. నేను కాదు మేడం. ఏయ్, మామూలు కాదు. స్టాప్ ఇట్. నిన్ను ఇక్కడ కుదిరిందిరా. నీ తల్లిదండ్రులు నిన్ను ఎలా కన్నారో కానీ నువ్వు మనిషి కాదురా, పశువు కంటే హీనం. అది కాదు మేడం. ముయిరా, నిన్ను కాదు. చెప్పుతో కొట్టాలి. మనిషికో మాట, గొడ్డుకు దెబ్బ. పోరా బయటికి. Get out. కాలేజీలో వీడి పరువు పోయింది. నీ తల్లిదండ్రులు నిన్ను ఎలా కన్నారో కానీ నువ్వు మనిషి కాదురా, పశువు కంటే హీనం. మనిషికో మాట, గొడ్డుకు దెబ్బ. పోరా బయటికి. న్యూసెన్సా నా లైసెన్సా? తల్లి తండ్రి దైవం మా నాన్న, అలాంటిది ఆయన ముందు నన్ను కొట్టి ఆయన్ని అవమానపరుస్తావా? మూటా ముళ్ళ సర్దుకొని ఈ రాత్రికి వెళ్ళిపోతావా, లేక ఈ రాజాగాడు బుద్ధిమంతుడని కాలేజీలో చెప్తావా? ఊరి మీద ఊరి కుక్కలా వదిలేసి వీధి రౌడీగా తయారు చేసిన మీ నాన్నని రాళ్ళతో కొట్టి చంపాలరా. అది చూసి అప్పుడైనా నీలో మార్పు వస్తుంది. ఎంత మాట నవ్వు, మా నాన్నే కొడతావా? ఎందుకు కొట్టాను తెలుసా? తాగి ఒక లెక్చరర్ తల పగలగొట్టాను. కొడుకంటే తండ్రికి తల కొరివి పెట్టేవాడు కాదు, పరువు నిలిపాడు. గోరుముద్దలు పెట్టి తల్లి లేని లోటు తీర్చాను. అడిగిందల్లా ఇచ్చి తండ్రి ప్రేమ చూపించాను. ఛీ, మోసం చేసే నీలాంటి వాడి కదా మనుషులు తినే మృగన్నయ్యనరా నానా. ఇప్పుడు చెప్తున్నాను రా అసలు నిజం. నువ్వు నా కొడుకు కావు, నేను నీ తండ్రిని కాదు. నువ్వు ఒక అనాథ. ఇప్పుడు చెప్తున్నాను రా అసలు నిజం. నువ్వు నా కొడుకు కావు, నేను నీ తండ్రిని కాదు. నువ్వు ఒక అనాథ. ఈ ఫోటోలో ఉన్నది నా భార్య బిడ్డలు. రైలు ప్రమాదంలో కాలి బూడిదైపోయారు. ఆఖరి చూపు కూడా నాకు దక్కలేదు. ఒంటరిగా వస్తున్నా నాకు నువ్వు దక్కావు. నా దుఃఖానికి నువ్వు ఓదార్పయ్యావు. నిన్ను పెంచిన ఆనందంలో అన్నీ మర్చిపోయాను. ఇప్పుడు చెప్పు, నా పెంపకంలో ఏమైనా లోపం ఉందా? నా ఆలోచనలో ఏదైనా తప్పుందా? నన్ను క్షమించండి నాన్న. వెళ్ళా ఒకసారి చెప్పు. రేయా రాజాగాడు ఒంటరిగా దొరికాడు.
ఐటీలో ఇలాంటి మామూలే మేడం. మీకు ఎందుకు మేడం, వచ్చేయండి. ఇతను నా స్టూడెంట్, కొంచెం వచ్చి సాయం చేయడం. డాక్టర్ ప్లీజ్ డాక్టర్, ఎలాగైనా మీరే అతన్ని బతికించాలి. ఐ విల్ ట్రై మై బెస్ట్. మీరేం కంగారు పడకండి, పేషెంట్స్ అనేది నేను చూసుకుంటాను. ధైర్యంగా ఉండండి. నేను రాజా వాళ్ళ నాన్నే. మా వాడికి ఎలా ఉంది డాక్టర్? చూడండి, పొట్టలో బాగా పడవడం వల్ల రక్తం బాగా పోయింది. పేషెంట్ కండిషన్ ఈజ్ వెరీ సీరియస్. మరో 24 గంటలు గడిస్తేనే కానీ ఏ విషయం చెప్పలేం. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ధైర్యంగా ఉండండి. ఒకప్పుడు నా భార్య బిడ్డ రైలు ప్రమాదంలో బలైపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నీ గుడి మట్లు ఎప్పుడు ఎక్కలేదు. మళ్ళీ నీ పాదాల దగ్గరికి వచ్చాను. వీడిని కూడా నాకు దక్కకుండా చేస్తావు స్వామి. అందరూ నిన్ను ఆపద్బాంధవుడు అంటారు, అనాథ రక్షకుడు అంటారు, కలియుగ దైవం అంటారు. నా ఆయుష్ కూడా వాడికి పోసి వాడి ప్రాణాలు కాపాడు స్వామి. తండ్రికి తలకొరువు పెట్టేది కొడుకే అయితే కొడుకే తండ్రి తలకొరువు పెట్టే పరిస్థితి రానివ్వకండి స్వామి, రానివ్వకండి. మనిషి మృగమే అయినా వీడిలో నిజమైన ప్రేమ ఉంది. నువ్వు నా కొడుకు కావు, నేను నీ తండ్రిని కాను. నువ్వు ఒక అనాథ. నీ తల్లిదండ్రులు నిన్ను ఎలా కన్నారో కానీ నువ్వు మనిషి కాదురా, పశువు కంటే హీనం. నీకు గుర్తుందా? ఎందుకు చావాలనుకుంటున్నావు? నీకేమైనా పిచ్చా? అవును, నీ ప్రేమలో పడి క్షణ క్షణం పిచ్చోడిని అయిపోయాను. నాలో మిగిలింది ఆఖరి శ్వాస. గొంతు నులిమి చంపేనన్ను. నీ చావును ప్రేమతో ముడిపెట్టకు. ఇది ప్రేమ కాదు, వ్యామోహం, ఆకర్షణ, జస్ట్ అట్రాక్షన్ అంతే. వయసులో ఉన్న కుర్రాడు చేసే పని నువ్వు చేశావు. ప్రేమ అంటే 2 అక్షరాలు కాదు, 2 క్షణాల సుఖం కాదు, ఎన్నో యుగాల త్యాగఫలం.
ప్రేమకి ఇవన్నీ అక్కర్లేదు. మీరంటే నాకు ప్రాణం. ప్రేమించానని చెప్పడానికి ఒక నిమిషం చాలు, కానీ దాన్ని నిరూపించుకోవాలంటే ఒక జీవితం సరిపోదు. నిన్ను సూటిగా అడుగుతున్నాను, చెప్పు, నిన్నెందుకు ప్రేమించాలి? నీలో అందం ఉందా, ఆకర్షణ ఉందా, చదువు ఉందా, పోనీ ఉద్యోగమైనా ఉందా? నీ భవిష్యత్తు ఏంటో నీకే తెలియదు, నిన్నెందుకు ప్రేమించాలి? లేదంటే వదిలేయడానికి నేనేం వస్తువులు కాదు. నీకోసం ఏదైనా చేస్తాను. సరే, నేనంటే ప్రాణం అంటున్నావు, నేను చెప్పింది చేయగలవా? చేస్తావా? ఓ చేస్తాను, చెప్పండి. కాలేజ్లో గొడవలు మానేసి బుద్ధిగా చదువుకోవాలి. అన్నిట్లో నీకు ఫస్ట్ ర్యాంక్ రావాలి. నా చదువులు మించుండాలి. నీ ఉద్యోగం, సంపాదన నన్ను మించుండాలి. అది చేసి చూపించు. ఎంతకాలమైనా నీకోసం నిరీక్షిస్తాను. అప్పుడే పెళ్లి చేసుకుంటాను. అనుకున్నది సాధించాలంటే అనుక్షణం శ్రమించాలి. నేను మాట మీద నిలబడే మనిషిని. మీరు చెప్పింది నేను చేసి చూపిస్తాను. చెప్పడం కాదు, చేసి చూపించు. బావా, ఎన్నాళ్ళిలా ఒంటరిగా కలలు కంటూ కూర్చోవాలి? నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? మహాలక్ష్మి, మహాలక్ష్మి, మహాలక్ష్మి. మధ్యలో అమ్మ కుత్తి. మళ్ళీ వస్తాను బావా. ఏంటమ్మా, ఎందుకు పిలిచో? ఎప్పుడు బెడ్రూమ్ లో ఏం చేస్తావే? కాస్త వంట పనుల సాయం చేయొచ్చు కదా. చేసుకున్నావు కదా, నేను ఏం చేయాలి? రేపు పెళ్ళయ్యాక వంటలు బాగోపోతే మీ ఆయనతో మాటలు పడాల్సి వస్తుంది. నా బావకి ఏం చేయాలో, ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు. నేను చూసుకుంటాను. సో నువ్వు నన్ను డిస్టర్బ్ చేయొద్దు. బాయ్. అది కాదే, ఏ పని చూసుకో అమ్మా. బాయ్. మహాలక్ష్మి. చిలిపి బాబా. పంటి కళ్ళు నీ సోకు కళ్ళు చూస్తే నాకు బళ్ళు చిల్లు
మంది చినుకులో అలా రాచుకున్న గుట్టరట్టు చేసేనిలా మరపు ముసురులోన మునిగి పోరామలా బ్రహ్మకైన దిమ్మ తెగులు పుడుతుందిలే గుండెలోన నాకు పువ్వులు అవుతుందిలే మప్పు కరిగితే సునామీ జరుగదా ఈడు కోరితే తమాలు మరుగవా ఈ వాన జల్లు తడిపింది ఒళ్ళు నీ చూపు ముళ్ళు గుచ్చుకుంది గుండెలోన పళ్ళు మబ్బంటి కళ్ళు నీ సోకు కళ్ళు చూస్తే నాకు ఒళ్ళు చిల్లు స్వర్గం ఉంది ఒకటి చూద్దామురా పరువం పొంగు పైన ప్రాయాలురా తరపరావే తొలి సుఖాల దల్లులో ఈ వాన జల్లు తడిపింది ఒళ్ళు నీ చూపు ముళ్ళు గుచ్చుకుంది గుండెలోన మెరుపంటి కళ్ళు మబ్బంటి కళ్ళు నీ సోకు కళ్ళు చూస్తే నాకు ఒళ్ళు చిల్లు ఈరోజు మీకు మానవుని శరీరంలో ఉన్న అతి ముఖ్యమైన భాగం హృదయం గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మానవుని శరీరంలో ఉన్న ప్రతి భాగానికి ఒక ప్రత్యేకత ఉన్నప్పటికీ హృదయానికి మాత్రం అతి ముఖ్యమైనటువంటి ఇంపార్టెన్స్ ఉంది. దాన్ని మీకు వివరంగా చెప్తాను. ఇది కళా నిజమా? రే వాడిని చూడండిరా ఎంత బుద్ధిగా రాసుకుంటున్నాడు. అబ్బో ఫస్ట్ ర్యాంక్ కొట్టేద్దామనే. వాడికి ఎప్పుడు రావాలన్న ఫస్ట్ ర్యాంక్? 1000 జనంలో ఎత్తినా ఆడికి ఫస్ట్ ర్యాంక్ రాదురా. ఏ మూసుకొని రాసుకోండి రా. రేయ్, పోరా సరిగ్గా. చుబ్బే. ఏయ్, తొందరగా కానివే. అలాగే అమ్మా. అమ్మా మనీ ఆర్డర్ వచ్చిందమ్మా. ఇదిగోండమ్మా ఇక్కడ. అక్కడ కదమ్మా ఇక్కడ. ఈ మధ్య సూపు సరిగా ఆడటం లేదు. మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోలేకపోయారా? ఇదిగోండమ్మా. ఉంటానమ్మా. హలో తమ్ముడు అమ్మకోసారి అమ్మా ఫోన్. బాగున్నావరా? నేను బానే ఉన్నానమ్మా. అమ్మా నీ కంటి చూపు ఎలా ఉంది? ఏం చెప్పమంటావు, ఈ మధ్య కంటి చూపు బాగా మందగిచ్చింది. పోనీలే, నువ్వు కాస్త కుదుట పడితే మన కష్టాలన్నీ తీరిపోతాయి. నువ్వేం బాధపడకమ్మా. నీ కంటి ఆపరేషన్ కోసం డబ్బు పంపించాను. నువ్వు ఆపరేషన్ చేయించుకో. అలాగే ఉంటానమ్మా. దీని ఆపరా. డాక్టర్ గారు, నా కళ్ళు కనపడుతున్నాయండి. చిన్నోడా, నేను నిన్ను చూస్తున్నాను. అమ్మా నాకు చూపు వచ్చేసింది. అమ్మా నా కళ్ళు కనపడుతున్నాయి. ఇప్పుడు నువ్వు కూడా నా పక్కనే ఉంటే ఎంత బాగుండేది. నాకు చూపు వచ్చిందన్న ఆనందం కన్నా నువ్వు నా పక్కన లేవన్న బాధ ఎక్కువగా ఉంది. అలా ఏడవకూడదమ్మా. కూల్గా ఉండండి. మీకేం భయం లేదమ్మా. ఇలా కన్నీళ్లు పెట్టుకోకూడదు. వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అమ్మా నీకు కంటి చూపు వచ్చిందని సంతోషంగా ఉన్నాను నేను. నువ్వు మాత్రం నేను అక్కడ లేనని బాధపడుతున్నావా? ఒక్కసారి నవ్వమ్మా. నువ్వు నవ్వితే నువ్వే నా దగ్గర ఉన్నట్టుంటుంది.
నువ్వు బాధపడకమ్మా, మా అమ్మవి కదూ, నేను తొందరలోనే వచ్చి మిమ్మల్ని కలుస్తాను, సరేనా? ఉంటాను. చాలా థ్యాంక్స్ అండి. మీ మిమిక్రీ వాయిస్తో ఒక కుటుంబాన్ని బ్రతికిస్తున్నారు. నాదే ఉందమ్మా, మీరు వాళ్ళపై చూపించే ప్రేమ అభిమానమే వాళ్ళని కాపాడుతుంది. రబ్బరి గాజులు సార్, నా జేబులు చెక్ చేయకండి సార్. ఎందుకు టైం వేస్ట్? ఎందుకురా, జేబులో బాంబులు ఏమైనా పెట్టుకొని వచ్చావా? సింహంతో ఆడుకో కానీ దాని తోక పట్టుకోవద్దు, పంజా కొడుతుంది. సార్, ఈ పంజాలు గింజాలు ఎందుకు సార్? సార్, కొందరు కాపీ కొడితే ఇన్విజిలేటర్కే కనబడుతుంది, ఇంకొందరు కాపీ కొడితే స్క్వాడ్కే కనబడుతుంది, కానీ నేను కాపీ కొడితే కేవలం ఆన్సర్ షీట్ మీదనే కనబడుతుంది సార్. అందుకే వద్దంటున్నా సార్. అయితే నీ జేబులు కంపల్సరిగా చెక్ చేయాలి. చెప్పానా మీరు ఇలాంటి పని చేశారని జేబులు కట్ చేసి కట్రాయర్ వేసుకోకుండా వచ్చాను సార్. బురద గుంటలో పందులు మారుతావి గాని నువ్వు మారవురా. పో పో. మీరు మారండి సార్, తర్వాత మేము మారుతాం గాని. ఓకే, గో. కాపీ కొడుతున్నావా? కాపీ కొట్టడానికి కూడా నీ పర్మిషన్ కావాలా? చూసి చూడటం వదిలేయ్, నీకు మంచిది నాకు మంచిది. ఐ సే గెట్ అవుట్. పోకపోతే ఏం చేస్తావు? నీ మెడ పట్టుకొని బయటకు గెట్టేస్తాం. దొరికావే నా లస్కుట పల్లంగరే. ఇప్పుడు ఎలా వెళ్తావమ్మా కాలేజీకి? కాలేజ్ టైం అయ్యేదాకా ఒంటి కాలుపై నిలబడి కొంగ జపం చేసుకో. ఎగ్జామ్ టైంకి వెళ్ళకపోతే నిన్ను కూడా సస్పెండ్ చేస్తారుగా. ప్లీజ్ నా చీర నాకు ఇవ్వరా? ఎలా ఇస్తానమ్మా నీకు? నా ఎగ్జామ్ పోయినా పర్వాలేదు, నీ పరువు పోయింది అంతే చాలు. ఏంట్రా ఏమైంది? చెప్తున్నారు, ఆ విక్రమ్ గోడు మేడంని నడు రోడ్డు మీద అరెస్ట్ చేస్తున్నారా? చీరలేని చిన్నదానా, చిగురాకు బండదానా, చీరలేని చిన్నదానా, చిగురాకు బండదానా. రాయ్ విడికించండి. కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట నడి రోడ్డుపై ఆమెను వ్యవస్థలను చేసి తీవ్రంగా అవమానపరిచిన అభియోగంలో ముద్దాయి విక్రమ్కు ఐపీసీ 354, 509 సెక్షన్ల ప్రకారం 4 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 10,000 రూపాయల జరిమానా విధించడమైనది. ఆ రోజు రాజాని చెంపదెబ్బ కొట్టి అవమానించింది. ఈ రోజు సిగ్గు లేకుండా అతని బైక్ మీద వచ్చింది. నిజంగా లవ్లో పడ్డారేమోని. మేడం, ఎగ్జామ్ టైం అవుతుంది. వీళ్ళని చూస్తుంటే త్వరలో పెళ్లి చేసుకునేటట్టున్నారే. Yes! అరే మన నాన్నగారు పక్కన పాస్ అయ్యారా? మనం కూడా పాస్ అయ్యారా? రాజా, నానా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావని తెలిసింది. నీ ఆనందాన్ని చూస్తుంటే సముద్రంలో కెరటాలు ఆకాశాన్ని తాకినట్టుందా? నానా, మీ కోరిక మేరకు నేను ఐఏఎస్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను. అలాగే నాలోని కోరిక నీలో నిద్రలేపిందిరా. అది చీకటిని చీల్చే సూర్యుడు అవ్వాలి.
మేఘమాల, నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? ఐఏఎస్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను. అనుకున్నది సాధించాలంటే అనుక్షణం శ్రమించాలి. పడ్డ చోటు నుండి పరుగులు మొదలుపెట్టు. నీ నీడ నిన్ను వదలక ముందే వెలుగులోకి వచ్చాయి. చెమట చుక్కల్ని చిందిస్తే చరిత్రనే తిరగరాయగలవని తెలుసుకో. నువ్వనుకున్నది సాధించు. ఏమైంది ఈనాడు ఈ మనసుకి, రెక్కలతో ఎక్కడికో ఎగిరిపోతున్నది. నింగిలోని జాబిల్లి కురిపించే వెన్నెలని దోసిటితో పట్టేటి ఆశ తనకు కలిగింది. నీటిపైన దూకేటి ఈ అలలలోని సవ్వడిని సుస్వరంగా మార్చంగా తలంచి తపించి తరుంచి కదిలినది. మట్టిలో ఎండిన లేత చిగురొక్కటే ఆశగా అంబరం వైపు చూస్తున్నది. మబ్బులో దాగిన చిన్న చినుకొక్కటి చిగురుపై ఎందుకో జారిపడుతున్నది. ప్రేమనే పువ్వుతోటి పూజ చేస్తున్నా, దేవతే ప్రేమ వరమే భక్తుడికిచ్చేనా. పూజలకు నువ్వు చూపే కారణమేదైనా నేస్తమా, నేను కోరే మార్పులు ఇప్పుడు నీలో చూస్తున్నా. అరేమైంది ఈనాడు ఈ మనసుకి, రెక్కలతో ఎక్కడికో ఎగిరిపోతున్నది. తూరుపే పొత్తుకై ఎదురు చూస్తున్నది, వెలుగుల వానలో తడిసిపోవాలని. వెలుగులే మెల్లగా కమ్ముకొస్తున్నవి, కలలని చెరుపుతో నిజము చూపాలని. రాయిలా ఉన్న నన్ను శిల్పం చేసావే, ప్రేమనే ప్రాణం పోసి మనిషిగా చేయాలే. నీలో చీకటొకటే బ్రతుకనుకున్నావే, రంగుల లోకమెంతో ముందర ఉందని చూపెడుతున్నాలే. అలరే ఏమైంది ఈనాడు ఈ మనసుకి, రెక్కలతో ఎక్కడికో ఎగిరిపోతున్నది. నాన్న నాన్న బావ ఐఏఎస్ ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయ్యాడు. అవునా? ఇదిగో చూడు. రాజు అనబడే విద్యార్థి ఐఏఎస్ లో ప్రథమ ర్యాంక్ లో పాస్ అయ్యాడు. తాను చెత్త కుండీలో దొరికానని తన తండ్రి ఒక కలెక్టర్ ఆఫీస్ లో బంటోతు ఉద్యోగం చేస్తూ తనను చదివించాడని తెలిపాడు. కలెక్టర్ గారు, హలో. ఏమయ్యా అప్పారావు? సార్ అన్నట్టుగానే నీ కొడుకుని కలెక్టర్ని చేశావు. కంగ్రాచులేషన్స్. మీ అబ్బాయి కూడా చెప్పు నా విషెస్. అలాగే సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సార్ ప్రిన్సిపల్ గారు. కంగ్రాచులేషన్స్ అప్పారావు గారు. మీ అబ్బాయి ఐఏఎస్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మా కాలేజ్ కి ఎంతో గౌరవం తెచ్చిపెట్టాడు. వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓం గణనాహన్వా గణపతిం భవామహే కవిం కవీనాం ఉపముద్రవంతం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆణస్సురన్వన్నోరవస్త్రేతసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి, ఆవాహయామి ఆవాహనం సమర్పయామి.
స్వర్ణగజర సింహాసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః సమర్పయామి కే ఆత్మనేం సమర్పయామి స్నాపయామి స్నానం సజ్జోజాతం ప్రపద్యామి సజ్జోజాతాయ వై నమో నమః భవే భవేనాది భవే భవత్వమాం భవద్భవాయ నమః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమో కలివికరణాయ నమో బలివికరణాయ నమో బలాయ నమో ఏంటి కొత్త నాటకం? ఇది నాటకం కాదు రాజా, జీవితం. నా తలరాత నా తాళి నెగతాళి చేసింది. జీవితం అనే చదరంగంలో నువ్వు గెలిచావు, నేను ఓడిపోయాను. ఇప్పటికైనా నీకు నా గతం గురించి చెప్పాలి. అది నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీఏ చదివే రోజుల్లో సురేష్ అనే అతనితో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకి ఆ పరిచయం ప్రేమగా మారింది. కడలిలో కెరటంలాగా, ఏటిలో నురగలాగా కలిసిపోయాం. కిరణం తొలి మంచు పవనం నీతోటి వేసేటి నా ఏడు అడుగులు ఎంతో పవిత్రం నీతోటి గడిపేటి ప్రతి నిమిషము నాకు కాదా సుముహూర్తం నీ రెండు కళ్ళలో దాచుకున్నదా రేఖలే చేసుకుంటున్నా నీ గుండె మీద తల దాచుకున్న ప్రతి క్షణం అందమైన స్వప్నం మన ప్రేమ ఈ జగతికే అందం అపురూపం నీ చూపు తొలి సంధ్య కిరణం తెలి మంచు పవనం స్నేహంగా ఇస్తున్నా నీకేలే నా బ్రతుకున బహుమతిగా అనుకోవా
క్షణాలే కరుగున మన కథ తలచిన తరుణం దరిద్రే గతంలో చూడనిది మన బలపుల వర్ణం చరిత్రే ధరించే విధంగా ప్రణయపు పరిమళమును పరిచేద్దాం మన జగని చూసి దేవతలు కూడా దివి నుంచి పంపేరు దీవెనల వర్షం మన ప్రేమగానే లోకాన్ని తాకే వసంత ఋతువల్లే పూసేను ప్రతి నిమిషం చూపు తొలి సంధ్య కిరణం నీ నవ్వు తెలి మంచు పవనం దాన్ని ధిక్కరిస్తే న్యాయాన్ని వెక్కిరిస్తే గుండెల్లో నిద్రపోతా ఈ ఎస్పీ పరశురాం మీసం మీద చెయ్యేస్తే గూండాలకు రౌడీలకు చెమట పట్టాలి వణుకు పుట్టాలి పోలీస్ ఎస్పీ పరశురాం ఇదిగో ఇదే రోడ్లో వస్తుంటాడు. ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది, అక్కడ నిర్మానుష్యంగా ఉంటుంది. వాడికి ఇక్కడే స్పాట్ పెట్టాలి. అంతరం అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు తప్పించుకోవడానికి వీల్లేదు. వాడి ప్రాణాలు గాల్లో కలిసిపోవాలి. ఓయ్! ఓయ్! చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఓలే! ఓలే! సురేష్, నీకేదో టెలిగ్రామ్ వచ్చింది. అవునా? ఏమైంది సురేష్? మా అమ్మకి సీరియస్గా ఉందట. ఎలాగైనా ఇప్పుడు అర్జెంటుగా ఊరెళ్ళాలి. అలాగా సురేష్, అది ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో డబ్బు చాలా అవసరం. మొహమాట పడకు. ఇప్పుడు మీ అమ్మగారి ఆరోగ్యం ముఖ్యం. ఇప్పటికే నేను నీకు చాలా రుణపడి ఉన్నాను మేఘమాల. ఆ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు. అవన్నీ తర్వాత. ముందు ఈ డబ్బులు తీసుకొని బయలుదేరు. పద, టైం అవుతుంది. ఊపిరి తీసుకోండమ్మా. నాలుక బయట పెట్టండి. అమ్మకి ఎలా ఉంది డాక్టర్? ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆవిడ ఎవరి మీద బెంగ పెట్టుకున్నారు. అందుకే బీపీ డౌన్ అయ్యి కళ్ళు తిరిగి పడిపోయారు. నేను మందులు రాసిస్తాను, అవి వాడండి, తగ్గిపోతుంది. మళ్ళీ రేపు ఒకసారి వచ్చి చెక్ చేస్తాను. కంగారు పడకండి. అలాగే డాక్టర్, థ్యాంక్ యూ. అమ్మా అమ్మా అమ్మా, జాగ్రత్త జాగ్రత్త. ఈ మందుల సంగతి తర్వాత కానీ నువ్వేంట్రా వేళకు తినడం లేదా? ఇలా తగ్గిపోయా? నా గురించి నువ్వేం బాధపడకమ్మా. నేను బాగానే ఉన్నాను. నీ రెక్కలు ముక్కలు చేసుకుని ఇంకా ఎన్నాళ్ళు చదివిస్తావు అమ్మా? నా కోరిక తీరేదాకా, నువ్వు గొప్ప చదువు చదివి గొప్ప ఉద్యోగం చేసేదాకా. మరి నువ్వు ఇలా ప్రతిదానికి బెంగ పెట్టుకుంటుంటే తమ్ముడు చెల్లెలు ఏమైపోతారో ఆలోచించాం. నువ్వు ఇలాగే చేస్తే నేను చదువు మానేసి ఇక్కడే ఉండిపోతాను. అలా అనుకురా. వద్దన్నయ్య, అమ్మ చెప్పినట్టు గొప్ప చదువు చదవాలి. అవునన్నయ్య, నువ్వు పెద్ద ఉద్యోగం చేయాలి. నేను అలా చేయాలంటే మీరిద్దరూ నా మీద బెంగ పెట్టుకోకూడదు, సరేనా? సరే అన్నయ్య, ఇద్దరు అమ్మ దగ్గర ఉండి బాగా చూసుకుంటాం. అవునన్నయ్య, నువ్వేం కంగారు పడొద్దు. అమ్మని మేము బాగానే చూసుకుంటాం. అలా అన్నారు, బాగుంది. నువ్వు రెస్ట్ తీసుకోమ్మా, నేను వెళ్ళి మందులు తీసుకొస్తాను. అమ్మని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే అన్నయ్య, నువ్వు పడుకో. హలో. ఎస్పీ, మా వాళ్ళని కిరాతకంగా చంపాం. నిన్ను కూడా మందు పాత్ర పెట్టి లేపేస్తాం. పోరాల్ ప్రజారక్షణ కోసం విధినైనా ఎదిరిస్తా, త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేస్తా, ప్రాణాలర్పిస్తా. బెదిరిస్తే బెదిరిపోవడానికి, భయపడితే పారిపోవడానికి ఇక్కడుంది ఎవరో తెలుసా? చట్టాన్ని కాపాడడం కోసం, న్యాయాన్ని బతికించడం కోసం, ధర్మాన్ని పాటించడం కోసం ఈ 3 సింహాలు ధరించిన 4వ సింహమేరా ఎస్పీ పరశురాం. పోలీస్! మా అమ్మ ఆరోగ్యం ఏం బాలేదు. ఆమె బెంగంతా నా గురించే. ఈ వయసులో అమ్మని బాధ పెడుతున్నానేమో అనిపిస్తుంది. నువ్వు మాత్రం ఎంతకాలం సాయం చేస్తావో చెప్పు. అందుకే
ఏదైనా చిన్న ఉద్యోగం చూసుకుని వాళ్ళని పోషిస్తాను. చూడు సురేష్, మనం ప్రేమించుకున్నాం, త్వరలోనే పెళ్లి చేసుకుంటాం కూడా. నీ బాధ్యతల్లో నాకు భాగం ఉంది. నువ్వు నన్ను పరాయిదాన్ని చేసి మాట్లాడుతున్నావు. అబ్బే అదేం లేదే. నీలాంటి ప్రతిభ కలవాడు చిన్న చిన్న సమస్యలకు కుంగిపోకూడదు. నీకు టాలెంట్ ఉంది, పట్టుదలుంది, అంతకు మించిన ఆత్మవిశ్వాసం ఉంది. ఫస్ట్ నువ్వు IAS రాయ్. ఆల్రెడీ నేను నీకు ఎంట్రన్స్ ఫీజు కట్టేశాను. అవునా? నీ ఫీజు కట్టేశాను, మరి నా ఫీజు అంటే అంటే అది కూడా అర్థం కాలేదా? ముద్దు, అదే ముద్దు. అమ్మ దొంగ. డాడీ ప్లీజ్, డాడీ డాడీ. చదువుకోమని కాలేజీకి పంపిస్తే ప్రేమ దోమ అని నాటకాలు ఆడుతున్నావా? ఎవడేవాడు? అతని పేరు సురేష్. మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. రాయ్! నోటి నుంచి ఇంకొక మాట వస్తే చంపి పడేస్తా. చావనైనా చస్తాను కానీ సురేష్ తప్ప ఇంకెవరిని చేసుకోను. నేను తెచ్చిన సంబంధం చేసుకుంటే మంచిది కాదు, వాణ్ణే చేసుకుంటానంటే నా కూతురు చచ్చిపోయింది అనుకుంటా. ఏమండి ఆగండి, ఏమైంది? చూసావా మాధవి, నీ కూతురు ఏం చేసిందో? కాలేజీలో ఎవరినో ప్రేమించిందట, వాణ్ణే పెళ్లి చేసుకుంటుందట. ఏంటే మేము అమెరికా సంబంధాలు తీసుకొస్తుంటే ఎవడో పనికిమాల వాడిని ప్రేమించానంట? నీకిదేం పోయే కాలమే? నోరు మూసుకొని మీ డాడీ తెచ్చిన సంబంధం చేసుకో. మీరు పరువు, ప్రతిష్టలు, ఆస్తులు, అంతస్తులు చూస్తారు, మా మనసులు చూడరు. ఇంకోసారి వాడి ప్రస్తావన తెచ్చావు, నేనేం చేస్తానో నాకే తెలీదు. రాస్కల్. సార్ చెప్పండి సార్. నేను వచ్చింది కూల్గా నీతో కబుర్లు చెప్పడానికి కాదు, నీ సంగతి ఏమిటో తేలుద్దామని. కూటికి టికానా లేని వాడివి నీకు ఎస్పీ కూతురు కావాల్సి వచ్చిందిరా? నువ్వెంత, నీ బతుకెంత? అసలు ఏముందిరా నీ దగ్గర? మంచి మనసు ఉంది సార్, ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. తప్ప సార్? స్టాప్ ఇట్. ఏంట్రా ప్రేమంటే? అంటే ప్రేమించడం, మా అంటే మరచిపోవడం. మీ జీవితాంతో అమ్మాయి డబ్బుతో బతికేయొచ్చనేగా మీ ప్లాన్? నేను అలాంటి కాను సార్, కష్టపడి మీ అమ్మాయిని పోషించుకుంటా. రే ఆపరా నీ కట్టు కథలు. ఇదిగో బ్లాంక్, ఎంత రాసుకుంటావో రాసుకో, నా కూతుర్ని మర్చిపో. నేను పేదవాడిని కావచ్చేమో కానీ డబ్బు కమ్ముడిపోయే బేవాస్గాని మాత్రం కాను సార్. మీ అమ్మాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను, మీ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. ఇంకెక్కువ మాట్లాడు. నా కూతురుతో మళ్ళీ ఎక్కడైనా కనిపించావో ప్రాణాలతో మిగలవు. మైండెడ్. మీ డాడీ నిన్న నా దగ్గరికి వచ్చారు. నా కూతుర్ని మర్చిపోని చెక్ నా మొహాన పడేసి ఎంత రాసుకుంటావో రాసుకో అన్నారు. మన ప్రేమకు ఆస్తులు, అంతస్తులు అడ్డొస్తాయి అనుకున్నాను, కానీ అవేమీ కావు. మీ డాడీని అడ్డొస్తున్నారు. నేను ఎలా మర్చిపోగలను మేఘమాల? నన్ను కూడా అంతే సురేష్. అమెరికా సంబంధం చేసుకోవాలని నా మీద ఒత్తిడి తెచ్చారు. కానీ సురేష్, నిన్ను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను. నువ్వు IAS రాసే ముందు నా మెడలో తాళి కట్టే సురేష్. ఆ తర్వాత నువ్వెలాగో IAS పాస్ అవుతావు. అప్పటికి మా డాడీ కోపం చల్లారిపోతుంది, మనల్ని ఆశీర్వదిస్తారు కూడా. సురేష్, రేపు నీ కోసం గుళ్ళో ఎదురు చూస్తుంటా. ఏమండి అమ్మ ఇంట్లో కనిపించట్లేదండి. తన గదిలో ఈ లెటర్ రాసి పెట్టిందండి. ప్రియమైన నాన్నకు నన్ను క్షమించండి, నేను వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టాలంటే అది సురేష్తోనే, లేకపోతే నేను కూడా రాను. దయచేసి నా కోసం వెతికి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. మేఘమాల.
బాకీలో బుల్లెట్, ప్రేమలో పడ్డ స్టూడెంట్ ఒక్కటే. ఈ బుల్లెట్కి ఛాన్స్ ఇస్తే గుండెల్లోకి దూసుకెళ్తుంది. ముహూర్తం టైం అయిపోతుంది, ఇంకా సురేష్ రాలేదేంటి? ఎవరు కావాలండి? ఎస్పీ గారు రమ్మంటున్నారు, పద. దేనికి? అదంతా మా తెలీదయ్యా, కింద రమ్మన్నారా? నాకు 1 అవర్ పని ఉందండి, అది చూసుకొని వస్తాను. చెప్పేది అర్థం కదా? నడవరా. నాకు అర్జెంట్ పని ఉంది సార్, ప్లీజ్. నేను వస్తానంటున్నా. వదలమంటుంటే సార్, ప్లీజ్. తీయరా బండి. కానిస్టేబుల్స్ పారిపోతున్నాడు, పట్టుకోండి సార్. ఆగు, నేను చెప్పేది విను. ఆగుతావా లేదా? నీకు నా కుటుంబానికి అన్యాయం చేసి వెళ్ళిపోతున్నాను. నా గురించి ఏం బాధపడద్దు మేఘమాల. నాకు మాట ఇవ్వా? చెప్పు సురేష్. నేను చనిపోయానని మా కుటుంబానికి ఇప్పటికీ తెలియకూడదు మేఘమాల. నేను బతికే ఉన్నానని వాళ్ళు అనుకోవాలి. కుటుంబానికి ఆదుకోవాలి మేఘమాల. నాకు మాట ఇవ్వు మేఘమాల. నీకు మాటిస్తున్నారు. సురేష్, ఈ జన్మలాగే ప్రతి జన్మలోనా నీ జంటగా పుట్టమంటోంది ప్రాణం. ఆ బ్రహ్మనైనా ఎదురించమంటూ నీతోటి నారాత రాసింది మన ప్రణయం. అది రాజా నా కథ. నడి సముద్రంలో నావలాగా నా జీవితం మధ్యలోనే ఆగిపోయింది. వాళ్ళ కుటుంబాన్ని పోషించడానికి కాలేజీలో లెక్చరర్గా చేరాను. ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ సహాయంతో సురేష్ లాగా మిమిక్రీ చేయిస్తూ వాళ్ళ కొడుకు బ్రతికే ఉన్నాడని వాళ్లకు సంతోషాన్ని నింపుతున్నాను. కానీ నా గతం తెలియక నన్ను ఏడిపించావు, నా వెంట పడ్డా. నిన్ను మనిషిగా చెయ్యాలనుకున్నాను, నువ్వు మారా. నాకంతే చాలు. మీ గతంతో నాకు పని లేదు. మీకు ఇచ్చిన మాట ప్రకారం మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. రాజా, నా మాట విను ప్లీజ్. రాజా, రాజా నేను చెప్పేది విను. రాజా, ఇంకేం మాట్లాడదు. రాజా ప్లీజ్. సఖా సప్తపద భవ సఖాయో సప్తప
నాకున్నది ఒక్కగానొక్క అక్క, దానికి ఉన్నది ఒక్క కూతురు మహాలక్ష్మి. అది పుట్టగానే దాన్ని నీకిచ్చి పెళ్లి చేస్తానని మా అక్కకి ఎప్పుడో మాటిచ్చానురా. నువ్వు సరే అంటే ముహూర్తాలు పెట్టించేస్తాను, పెళ్లి డేట్ ఖరారు చేద్దాం. నేను మేఘమాలను ప్రేమిస్తున్నాను, తన్నే పెళ్లి చేసుకుంటాను. నేను మనిషిగా మారడానికి, ఐఏఎస్ పాస్ అవడానికి, నేను ఈ స్థాయికి రావడానికి కారణం మేఘమాల. మహాలక్ష్మి మనసులో నేనున్నానేమో కానీ నా మనసులో మాత్రం మహాలక్ష్మికి స్థానం లేదు. అమ్మా మహాలక్ష్మి, ఆవిడే నా ఊపిరి, ఆవిడే నా జీవితం. కొడుగ్గా మీ ఆశయాన్ని సాధించాను, తండ్రిగా నా ఈ ఒక్క కోరికని కాదనకండి. ఇది నా జీవితానికి సంబంధించిన విషయం. ఏమైందే? మహాలక్ష్మి, మహాలక్ష్మి, ఏంటి అమ్మా ఇది? మహాలక్ష్మి, అమ్మా ఏంటమ్మా ఇది? ఏమిటమ్మా ఈ పిచ్చి పని? నువ్వు చనిపోతే సమస్య తీరిపోతుందా? మమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళిపోతావా? బావని ఎంత మనస్ఫూర్తిగా ప్రేమించానో మీకు తెలుసు. అలాంటిది బావ మనసులో నేను లేనంటే బతకడం ఎందుకు? అమ్మా అమ్మా మహాలక్ష్మి, ఏంట మాటలు? నేను ఇప్పుడే వెళ్ళి మావిని నిలదీసి అడుగుతాను. నిన్ను కాదని రాజా ఎలా చేసుకుంటాడో నేను చూస్తాను. అమ్మా. అయ్యో పెద్దవాళ్ళేంటి ఇదే పని సార్? లేవండి. కన్న కూతురు బాధను అర్థం చేసుకున్న తండ్రిగా నేను ఒక మాట అడుగుతాను, కాదనంతమ్మా. అయ్యో ముందు మీరు లేవండి సార్, లేవండి. మా అమ్మాయి మహాలక్ష్మి మనసులో రాజా ఉన్నాడు, కానీ రాజా మనసులో మీరున్నారు. అది రాజా లేకపోతే చనిపోతానంటుందమ్మా. ఒక్కగానొక్క కూతురు, అది లేకపోతే మేము చనిపోతామమ్మా. నా కుటుంబాన్ని ఆదుకో తల్లి, నా స్వార్థం కోసం అడుగుతున్నాను, కాదనకమ్మా. మీరు ఈ కాలేజీ వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోవాలమ్మా. సరే, రాజాకి మహాలక్ష్మికి పెళ్లి జరుగుతుంది. నేను మాటిస్తున్నాను, మీరు ధైర్యంగా వెళ్ళండి. అయ్యో మీరు వెళ్ళండి సార్. రే మామ, నీ జీవితం రాలిపోయిన తాటిపండి అయింది. వాడి జీవితం బంగారం అయిందిరా. ఒరేయ్, ఆ రాజాగాడు బాగా కష్టపడి చదివి కలెక్టర్ అవబోతున్నాడు. రేపు మాపు ఆ మేఘమాలను కూడా పెళ్లి చేసుకోబోతున్నాడు. వాడు నా జీవితాన్ని నాశనం చేశాడు. మేఘమాల నాకు దక్కకపోయినా పర్వాలేదు, కానీ ఆ రాజాగాడికి దక్కకూడదు. రండ్రా, బండ కింద పోచమ్మ మీదొట్టు వాడిని తెగ నరుకుతా. మేక్ ఇన్ ఇండియా వైపు ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నాయని, స్వచ్ఛ భారత్ వైపు అన్ని రాష్ట్రాలు ఒక్క అడుగు ముందుకు వేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఇప్పుడే అందిన వార్త. గూండాలకు, రౌడీలకు సింహ స్వప్నమైన ఎస్పీ పరశురాం మందు పాత్ర పేలి ఆయన భార్య అక్కడికక్కడే మరణించారు. ఇంట్లో నుండి వెళ్లిపోయిన తన కూతురు మేఘమాలను వెతికే ప్రయత్నంలో ఈ దుర్ఘటన జరిగింది.